మొత్తం వ్యాపించిపోయిందిట. ఒకరిని చూసి ఒకరు నవ్వట్లేదు, అదొక బాధ. కొందరిలో నవ్వు కాగడా పెట్టి వెతికినా కనబడదండి పాపం. కష్టపడితే ఒక్క ఇంచు నవ్వు నవ్వుతారు, మళ్ళీ మూసేస్తారు. ఆఖరికి నవ్వడానికే జీతం తీసుకుంటున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని నవ్వించడం కూడా మహా కష్టం. రిసెప్షనిస్టులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి ఇన్ఫర్మేషన్ అండి ఫ్లైట్ టైం విసిగించకంటాడు వాడు. ఎనిమాలు చెప్పాలండి, నవ్వడానికి జీతం తీసుకుని వాడు మొహం నవ్వుండదండి. ఎంత దౌర్భాగ్యమో. నవ్వితే సొమ్ము పోతుందా అండి? నవ్వరు, ఇలా చూస్తుంటారు పాపం. నవ్వడం ప్రేమ, ఆనందం అవి లేవుట. ఒక్కరి మొక్కల్లో నవ్వు లేవుట. అందరూ ఈ విధంగా జడీభూతమై ఉన్నారు. మొత్తం 3 లోకాల పరిస్థితి అదే. 3 సర్గలు వర్ణించారండి బ్రహ్మాండ పురాణంలో. మనకు ఒక్క పూటలో అంత వర్ణిస్తామా? మొత్తాన్ని మనకు అర్థమైపోయింది. భండాసురుడి అటాక్తో మొత్తం నీరసమైపోయింది. ఈ నీరసం అయిపోగానే ఈ దేవతలందరూ ఋషులు కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడైనా ముల్లోకాల్లో ఏదైనా జరిగితే రెక్టిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళదే, కానీ వాళ్ళకే జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చాలా బాధపడుతూ కదులుతూ ఈడ్చుకుంటూ వెళ్ళారట బ్రహ్మగారి దగ్గరికి. ఆ బ్రహ్మదేవుడు చూశాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మాత్రం ఇవి అటాక్ జరగదండి, అది తెలుసుకోండి. మహేశ్వరుడు వాళ్ళు. ఈ బ్రహ్మగారు ఆలోచించారు, ఆయనకు అంతుపట్టట్లేదు. వాళ్ళ కళ్ళు కూడా కప్పాడు అనమాట వాడు, ఆ రాక్షసుడు. కొందరు అంటారు బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా చేస్తామంటారు కదా, అలాంటి వాడు. బ్రహ్మగారు ఆయన మీద అటాక్ లేదు కానీ ట్రేస్ చేయలేపాడు ఆయన మహానుభావుడు. ఆయన ఏం చేశారంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళేట. విష్ణువుకి అర్థమైంది, అబ్బా ఆయనకు తెలుసు తాను దిగాలా ఇంకెవరినైనా దింపాలా, అది ఆలోచిస్తాడు ఆయన అంతే. ఇప్పుడు ఆయన ఒక పని చేసేట, దీని నుంచి మనం బయటపడాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉన్నది. ఆయన ముందు నారదులు వారిని పంపాడు, వీళ్ళందరినీ అమ్మవారి కోసం సాధన చేయమని వెళ్ళు. ఎందుకంటే ఆవిడే శక్తి, ఆవిడే రసస్వరూపిణి, చిదేక రసరూపిణి. చాందోగ్యోపనిషత్తులో రస సిద్ధాంతం చెప్తాడు. అది అర్థమైతే ఇది అర్థమవుతుంది, లేదా అర్థం చేసుకోకపోయినా ఇది నమస్కారం చేసి వినే ప్రయత్నం చేద్దాం. చిదేక రసోవై సహా అక్కడ చెప్పాడు ఉపనిషత్తులు. సరే విషయం, చిదేక రసరూపిణి ఆవిడని ఆశ్రయించండి అయ్యా. మనం అనుకున్నాం కదా మొత్తం శక్తి తగ్గిపోతే పట్టుకోవాల్సింది, ఛార్జ్ చేసుకోవాలి. ఆవిడ కోసం వీళ్ళు చేస్తున్న హోమాలు యాగాలు అన్నీ చేస్తున్నట్ట, వీళ్ళ వల్ల కావట్లేదు. ఈ లోపల అక్కడ భండాసుడికి తెలిసింది వీళ్ళు హోమాలు చేస్తున్నారని. వెంటనే వచ్చేట హోమం ధ్వంసం చేయడానికి పైనుంచి రకరకాలు ప్రయోగిస్తున్నట్టు వాడు. కానీ చిత్రం ఏంటంటే అమ్మవారి కోసం వీళ్ళు హోమం చేస్తున్నారు కనుక అమ్మవారు రక్షిస్తున్నట్టండి, అవేమి కింద పడకుండా. చూసారా? అంటే అమ్మ కోసం మన సాధన చేస్తుంటే అమ్మ మన సాధనని రక్షిస్తుంది. తెలుసుకోండి, ఇక్కడ ఏ కొద్దిపాటి సాధన రక్షిస్తుంది, ఆవిడ రక్షిస్తుంది అక్కడి నుంచి. కానీ ఆవిడ రక్షిస్తోందని వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళు వాడు చేస్తున్నటువంటి భయంకరమైన ప్రయత్నాలు కనబడుతున్నాయి, అవి వ్యర్థమైపోతున్నాయని తెలుస్తుంది. కానీ భయపడిపోయేట ఒక్కసారి, అమ్మ వాడు ఇంత ప్రయత్నం చేస్తున్నాడు, మన గతి ఏమిటి? అమ్మ రక్షణ గుర్తించకపోతే వస్తుంది భయం. చిత్రం ఏంటంటే వాడు కొంతసేపు ప్రయత్నించి విసిగిపోయి వెళ్ళిపోయేట. అప్పుడు వీళ్ళు పరిగెత్తేట మళ్ళీ విష్ణువు దగ్గరికి, మేము యజ్ఞం చేసాం కానీ మా వల్ల లాభం లేదని. ఓహో, అంటే మీ యజ్ఞాలు చాలలేదనమాట, మనందరం వెళ్ళి శివుణ్ణి ఆశ్రయిద్దాం. ఈ కథలో ప్రతి ఫేజ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా సాధన పరంగా తర్వాత అప్లై చేసినప్పుడు అద్భుతమైన అర్థాలు కనబడతాయి దీంట్లో. ముందు వాళ్ళు కొంతమేరకు యజ్ఞము యాగము సాధన చేశారు, రాక్షస శక్తులు అడ్డుకున్నాయి, అమ్మవారు రక్షించారు, కానీ గుర్తించలేకపోయారు, భయపడ్డారు. అప్పుడు వాళ్ళని నారాయణుడు మన శివుణ్ణి ఆశ్రయిద్దాం పదండి అని తీసుకెళ్తున్నట్ట. ఎందుకంటే అమ్మ పూర్ణానుగ్రహం కావాలంటే శివుణ్ణి ఆశ్రయించాలి. ఎందుకంటే అమ్మ దయ కావాలంటే గురువు కావాలి. అమ్మ గురించి మనకు జ్ఞానం ఇవ్వగలిగేవాడు శివుడే, ఇంకోరు కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే శివాయ గురవే నమః. అందరూ కలిసి ఆ పరమేశ్వరుని ఆశ్రయించారు. శివుని ఆశ్రయిస్తే అనంతాకాశ మండలం నుంచి శివుడు జ్యోతిమూర్తియే దిగెట్ట. వెంటనే వాళ్ళు నమస్కరించి, నువ్వు ఇలా జ్యోతిగా నిలబడితే ఎలాగయ్యా, మాతో మాట్లాడాలంటే కన్ను ముక్కు కాళ్ళు చేతులు కనిపిస్తే బాగుంటుంది అని స్తోత్రం చేస్తే అప్పుడు ఆయన రూపం ధరించట. చూసారా ఎందుకు రూపం ధరిస్తాడో? మనల్ని అనుగ్రహించడానికి. అప్పుడు రూపం ధరించాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడయ్యా అంటే జటాజూటధారి చంద్రశేఖరుడు, గంగాధరుడు, చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు, మరొక చేతిలో డమరకం పట్టుకుని చర్మాంబరధారయే సర్పభూషితుడై త్రినేత్రుడై స్వామి భాషిస్తూ కనిపించాడు. వెంటనే శివాయ గురవే నమః నమస్కారం చేసుకున్నారు వీళ్ళందరూ. స్వామి మాకు ఈ కష్టం వచ్చి పడిందయ్యా అన్నట్ట. వద్దులే, మీరు అసలే నీరసంగా ఉన్నారు, ఎక్కువ వివరించకండి, నాకు తెలిసి మొత్తం అన్నాడు ఆయన. నేను చూస్తా, ఇప్పటి వరకు మీరు చేసిన యజ్ఞాలు చాలవు, నేను ఒక యజ్ఞం చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అన్నట్టు ఆయన. వెంటనే యజ్ఞం చేయడానికి ఒక కుండం కావాల్సి వచ్చింది ఆయనకి. ఆ కుండం ఏర్పాటు చేస్తున్నాడు. ఎలాగంటే మొత్తం 7 సముద్రాలు ఉన్నాయట. అందరూ చివరి సముద్రాన్ని ఎంచుకున్నాడు. నిజంగా 7 సముద్రాలు ఉన్నాయా అని మళ్ళీ క్వశ్చన్ ముఖాలు వేయద్దండి, మనందరం వాటి వాళ్ళం కదా. కానీ ఈ 7 సముద్రాలు ఇవన్నీ సింబాలిక్, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తర్వాత తెలుస్తాయి. 7 సముద్రాలు ఎక్కడున్నాయి చెప్పగలరా? ఎవరన్నారమ్మా? చాలా సంతోషం. మనలో, ఎందుకంటే అన్నీ మనలోనే చెప్తాడులే, ముందే మనం చెప్పేస్తే బెటర్. 7 సముద్రాలు మనలో ఉన్నాయి. ఏవవి? అది ప్రశ్న.
మనలోనే ఏవవి ఇక్కడ చూడాలి. ఏవవి అంటే మూలాధారం మొదలుకుని సహస్రారం వరకు సముద్రాలే. చూడ్డానికి చిన్న చక్రాలే కానీ అనంత శక్తి సంభరితాలు, అందుకు సముద్రాలు. అందులో చిట్ట చివరి సముద్రాన్ని హోమగుండం చేయి. ఆ తల్లి ఆ మాట అనడం వల్ల ఇంత ఇప్పుడే చెప్తున్నాను, లేకపోతే చివరికి చెప్పేవాడిని. మొత్తానికి చిట్ట చివరి సముద్రం హోమగుండం అంటే, చిట్ట చివరి సముద్రం అంటే మూలాధారం. అక్కడ రగలాలి ప్రాణశక్తి వాయువుతో, కుండల్ని జ్వాల రగులుతుంది. ఆ రగిలి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఆ చక్రంలోని శక్తిని స్వీకరిస్తూ సహస్రార కమలం దగ్గరికి వెళితే పరమాత్మ దర్శనం యోగపరంగా. దాన్ని సింబాలిక్గా ఇక్కడ చూపిస్తున్నారు. అంతే అన్నమాట. అయితే ప్రపంచంలో సప్త సముద్రాలు లేవన్నమాట అంటే పొరపాటు పడ్డారన్నమాట. ఇట్ అప్లైస్ బోత్. అటు కాస్మిక్ లెవెల్లో చెప్పుకోవాలి, ఇటు ఇండివిజువల్ లెవెల్లో చెప్పుకోవాలి. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే రియలైజింగ్ ది ఇన్ఫైనైట్ ఇన్ ది ఫైనైట్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ ఫైనైట్ అయిన శరీరాల్లోని ఇన్ఫైనైట్ అయిన పరమాత్మను తెలుసుకో. ఎంత అద్భుతంగా చెప్పారండి. భారతదేశంలో పుట్టిన ప్రతి మేధావి ఒక మహర్షిగా ప్రపంచానికి చాటుతూనే ఉన్నాడు. అటువంటి వాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి ఇక్కడ. ఎంత విషయాన్ని ఇచ్చాడు ఆయన. అందుకు ఇప్పుడు మనం చెప్పే సప్త సముద్రాలు ఎక్కడున్నాయో తెలుసా? ఒకటి మనకు తెలుసు, ఉప్పు సముద్రం ఉంది. ఇంకెక్కడుందయ్యా అంటే ఒక ఆయన చెప్పాడు, అమెరికాలో ఉన్న సముద్రం ఒకటి, ఆస్ట్రేలియా. అవి కావండి. ఇక్కడ మనం ఎర్త్లీ ప్లేన్లో చూస్తున్నాం ఒక లిక్విడ్ స్టేటస్. అలాగే అంతరిక్షంలో డిఫరెంట్ లెవెల్స్లో ఎక్కడ ఏ లిక్విడ్ స్టేటస్ ఉందో మనకు తెలియదు. ఆ లెవెల్స్ని మన వాళ్ళు సప్త సముద్రాలుగా భావన చేశారు. అనంత అంతరిక్షం అది. అప్పటి టెర్మినాలజీలో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు టెర్మినాలజీని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జస్ట్ సూచన. ఇప్పుడంతా నేను ప్రపంచంలో తాళ్ళేసుకు ఎక్కి ఎక్కడెక్కడ ఈ సముద్రం వెతకమని నేను చెప్పను. మొత్తానికి పరమేశ్వరుడు ఒక సముద్రాన్ని కుండం చేశాడు, మహాకుండం చేశాడు. అందులో ఇప్పుడు సమిధులు వేయాలి. కావలసినవి ఎండి రెడీగా ఉన్నాయి. ఆ ఎండినవన్నీ తీసి అందులో వేసి ఇప్పుడు అగ్నిని రగల్చాలి. అక్కడ దేవతలు అగ్ని ఉన్నాడు కదా, వాడు కాళ్ళు ఇచ్చుకుంటూ వచ్చాడు. నన్ను మండమంటావా, నీ మొహం పక్కకు పో అన్నాడు. నీ వల్ల కాదురా బాబు, మీరందరూ చేయాల్సినవన్నీ చేశారు, మీ వల్ల పక్కకి వెళ్ళండి. ఇందాక చేసి అన్నీ చేసి ఫెయిల్ అయ్యేగా నా దగ్గరికి వచ్చారు. మరి ఏం చేయమంటావు మమ్మల్ని? నువ్వు అంత కష్టపడుతుంటే మేమేం చేయాలి? చూస్తూ ఉండండి, నేను ఎప్పుడేం చెప్తా చేయండి అన్నాడు. అంతేనా? తప్పకుండా చెప్పు సుమా అన్నారట. సరే ఉండు, ఇప్పుడు అందులో అగ్ని రగల్చాలి. పరమాత్మ రగులుస్తున్నాడు చూడండి. కుండను రెడీ చేశాడు. ఒక్కసారిగా కూర్చున్నాడు ఆయన ముందు, అగ్నికుండం ముందు కూర్చున్నాడు పరమేశ్వరుడు. కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేట. అప్పుడు ఆయన మూలాధారం నుంచి కుండలిని శక్తిని కదిలించాడు. అంటే అది మ్యాక్రో, మనది మైక్రో. ఈయన కలెక్టివ్, విశ్వశరీరుడు పరమేశ్వరుడు, మనం ఇండివిజువల్స్. అదే తెలిసింది కదా. ఆ పరమేశ్వరుని సమిష్టి కుండలిని, మనలో వ్యష్టి కుండలిని ఇండివిజువల్, అది ఇన్ఫినైట్. ఆ కుండలిని శక్తి కదిలింది ఆయనలోంచి. కదిలి పైకి వస్తుంది ఒక్కొక్క చక్రం దాటి. సరిగ్గా భ్రూమధ్యం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ కన్ను తెరిచేట ఒక్కసారి. ఆ రగిలిన కుండలిని అగ్ని, ఆ జ్ఞానాగ్ని, ఆ సంవిదగ్ని ఆ పాలనేత్రం నుంచి వెలికి వచ్చి అక్కడ ఆ కుండంలో ప్రవేశించింది. ఇది బయట నిప్పు కాదండి స్వామి, లోపల నుంచి రగిలిన అగ్ని. అది చైతన్య అగ్ని, దాని పేరే చిదగ్ని. ఆ చిదగ్ని రగలగానే ఆ కుండం జ్వలించింది. అది చిదగ్ని కుండ ఇంకా సంభూత రాలే, చిదగ్ని కుండం తయారైంది. ఇంకా ఇప్పుడు హోమం చేస్తున్నాడు స్వామివారు. గరిటెలు తెచ్చుకొచ్చట. గరిటెలు తెలుసుగా, సురుక్కు సురువాలమ్మ. అర్థం కావు కానీ గరిటెలు చెప్పాం. సురుక్కు సురువం అని అగ్నిహోత్రం దగ్గర వాడతారు. ఒక దాంతో ఆజ్యం తీసిపోసి ఇంకో దాంతో వేస్తారు. ఇవి సురుక్కు సురువము అంటారు, వాటి గరిటెలు అంటారు. తెలుసుకోండి ఇక్కడ. సరే, అవి ఇప్పుడు గరిటెలు కావాలి ఆయనకి. ఎలాంటి గరిటెలు కావాలంటే చిన్న చిన్న గరిటెలు సరిపోవట. ఎందుకంటే పైన 6 సముద్రాలను వేయాలనుకున్నాడు. సముద్రం పట్టేటది గరిటె కావాలి అంటేట ఒక 2 గరిటెలు తెచ్చాడండి. వాటి పేరు పుష్కల, ఆవర్తక. ఇవేంటో తెలుసా? ప్రళయకాలంలో కురిసే మేఘాల పేర్లు ఇవి. మన వేద విజ్ఞానంలో ఏ మేఘానికి ఏ పేరు చెప్పాడు, ఊరికనే కాదు. అలాగే వాయుమండలంలో ఎన్ని లెవెల్స్ ఉంటాయో చెప్పాడు. 49 లెవెల్స్ట. అందులో ప్రధానంగా 7ట. నేను ఒకసారి విష్ణు శాస్త్రం చెప్తూ సప్త సంఖ్య దగ్గరకు వచ్చినప్పుడు చెప్తే వాతావరణ శాస్త్రవేత్త ఒకడు కూర్చున్నాడు. ఆయన ఏమండి మేము వాతావరణ సైన్స్లో చెప్పుకుంటామండి, మొత్తం 7 లెవెల్స్ వేదంలో చెప్పాడా అంటే, ఇప్పుడు ఆలోచించండి, మీరు పరిశోధించండి. అది వేరు ఇది వేరు చేశారు కానీ 2 కనెక్ట్ చేయట్లేదు. అదే వచ్చిన బాధ. అలా మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. అలాంటి మేఘశక్తులు చాలా చెప్పారు మనకి. పుష్కలావర్తకములైన మేఘాలుట ప్రపంచాన్ని ముంచేసే వర్షాన్ని కురిపిస్తాయట. అంటే అంత నీరు అట్టు దాచిపెట్టుకుంటుంది. అందుకు వాటినే గరిటెలుగా చేశాడు. అందుకు పైన సముద్రాలు పట్టాలంటే అంత కావాలి. అందుకే ఆకర్షించేట. ఆ సుక్తో తీసి స్రువంలో వేస్తున్నాడు. అలా ఒక్కొక్క ఆహుతికి ఒక్కొక్క సముద్రం, మొత్తం 6 అయిపోయాయి. 6 సముద్రాల
ప్రవాహం దానిలో పడిందిట, జ్వలించింది. అది ఇక్కడ నెయ్యి పడగానే అగ్ని రగిలినట్టుగా ఆ పైన సర్పి సముద్ర, మధు సముద్ర, ఇక్షు సముద్ర, దధి సముద్ర, క్షీర సముద్ర వరకు అన్నీ పడ్డాయట. అంటే ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వెళుతున్న స్థితి అర్థం చేసుకోండి. మొత్తం జ్వలించింది ఒక్కసారి అగ్ని. జ్వలించిన వెంటనే ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగట్టు దేవతలు. అందరూ కలిసి దూకండి అన్నట్ట. నిజమండి, మొత్తం దేవతలందరూ మారు మాట్లాడకుండా గురువుగారు ఏం చెప్పారో చేసేట వెళ్ళి దూకేట. దేంట్లో? అగ్నిలో. ఇదేనండి మీ పురాణాలన్నీ వినడానికి జుగుప్సగా ఉంటే నిప్పుల్లో దూకడం ఏంటో కదా. ఇందులో ఉన్న అర్థం కూడా జాగ్రత్తగా చూద్దాం. మొత్తం అందరూ వీళ్ళు అగ్నిలో దూకారు. ఎవరు? దేవతలందరూ. ఇంకొక్కడే మిగిలాడు. ఎక్కడెవరు? పరమేశ్వరుడు. ఆయన నిలబడ్డట్ట అగ్నిహోత్రం ముందు. నిలబడి అగ్నిహోత్రంలోంచి అమ్మవారిని రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఆ మహానుభావుడు. సాక్షాత్ పరమేశ్వరుడే ఆహ్వానిస్తున్నాడు. ఏమండి, ఆయనదే కదా ఆ శక్తి. ఒకసారి ఆవిడని పిలిచి ఇదిగో ఇలా రావే, ఆ రాక్షసుని చంపేసి వెళ్ళిపోవే అని చెప్పొచ్చుగా. ఎందుకు ఇంత హడావిడి చేయడం? తెలుసుకోండి. శక్తి భగవంతుడిది అయినా నీదైన త్యాగం, నీదైన ప్రయత్నం లేనిది భగవంతుడు తన శక్తిని కూడా జాగరణ చేయనివ్వడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సహకరిస్తాడు, ఈశ్వర సహకారం. అందుకే తాను యజ్ఞం చేయించాడు. కానీ వాళ్ళందరినీ దూకమన్నాడంటే అర్థం ఏంటి? నిజానికి అప్పుడు వాళ్ళ బాడీలు దానికి తప్ప దేనికి పనికిరావు, అలాగే పిప్పైపోయాయి. కానీ ఇందులో అర్థం ఏంటంటే నీ అహంకారాన్ని జ్ఞానంలో త్యాగం చేస్తేనే ఈశ్వర శక్తిని తెలుసుకోగలవు. ఇది దీనిలో అర్థం. అక్కడ రగులుతున్న అగ్ని ఏంటి? చిదగ్ని. ఇప్పుడు భగవద్గీతలోకి వెళ్ళండి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. జ్ఞానాగ్ని. గురువుని ఆశ్రయించు, గురువు జ్ఞానాగ్ని రగుల్చుతాడు. శివుడు గురువు. నీ ప్రయత్నం నువ్వు చేసావు, వల్ల కాదు. అసురీ శక్తిని దాటడం నీ వల్ల కాదు. అయినా భగవద్ అనుగ్రహం ఉంటుంది, ఏం పర్వాలేదులే. అందుకు మొట్టమొదటి వీళ్ళు యాగం చేయడం, మన ఎఫర్ట్ మనం చేయడం. నీ ఎఫర్ట్ నువ్వు చేసి ఈశ్వరుని శరణు వేడు. అది వాళ్ళు చేశారు. అప్పుడు ఈశ్వరుడే గురువు అవుతాడు. గురువు వల్లనే జ్ఞానం రగులుతుంది. జ్ఞానంలో నీ అహంకారం దగ్ధమవ్వాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. అహంకారం దగ్ధమైతే కానీ అనుగ్రహం దొరకదు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకుని మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు ఆలోచించండి చాలు, ఒకవేళ వస్తే. కానీ ఈ మాట అలాగే అహంకారం వదిలితే కానీ అనుగ్రహం లభించింది ఒక్కటే. ఎందుకంటే ఏది మనం చేసినా అహంకారం వచ్చేస్తుందండి. ఒక జపం చేయగానే జపం చేస్తున్నాన్న అహంకారం, ప్రతిదీ అది జయించడం మహా కష్టం. అది పోతే కానీ భగవద్ అనుగ్రహం దొరకదే. అందుకే అహంకారాలు విడిచిపెట్టు. అందుకే వాళ్ళని వాళ్ళు నిప్పులు కర్పించుకున్నారంటే అర్థం పరమాత్మ ఇచ్చిన జ్ఞానం అనేటువంటి వెలుగులో ఇంకా నేను నాది అనేదేమీ లేదయ్యా, అంతా ఈశ్వర శక్తి అని తమని తాము అర్పించుకున్నారు. కనుక అహంకారాన్ని అర్పించితేనే అనుగ్రహం లభిస్తుంది. అది ఇందులో ఉన్నటువంటి తత్వం. అందుకే దేవతలు తమని తాము అగ్నిలో రగుల్చుకున్నారంటే ఇప్పుడు అర్థమైంది కదా. అహంకార త్యాగం చేశారు. అహంకార త్యాగం చేసాక అప్పుడు అమ్మవారు ఆవిర్భావం రావాలి. అది కూడా గురువే చేయగలడు. అందుకే ఆయన చేస్తున్నాడు అద్భుతమైనటువంటి కారికలు. ఇక్కడ అష్టకారికలైన మహామంత్రాలు ఉంటాయండి. లలితోపాఖ్యానంలో చెప్తాడు. ఆ మహామంత్రాలు వింటే చాలు. 8 కారికా మంత్రాలు. విశ్వసంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవ. విశ్వసంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశ్వాని సంవిద్వన్నే సముద్భవ అంటూ అష్టకారికలు చదవగానే ఒక్కసారి ఆ చిదగ్ని కుండంలోంచి ఆ పరాశక్తి ఆవిర్భవిస్తుంది. చిదగ్ని కుండ సంభూత. ఇప్పుడు వస్తుంది అమ్మవారు. ఈ వస్తున్న అమ్మవారు ఎవరు? ఇప్పుడు మళ్ళీ ప్రశ్న. పైనే చెప్పేశారు, సృష్టి స్థితి లయ కారిణి అయిన శ్రీ ఇప్పుడు మహాయాగ క్రమారాధ్య. మహాయాగం చేశాడు పరమేశ్వరుడు. మహాయాగంలోంచి ఉద్భవిస్తోంది. ఉద్భవిస్తున్న తల్లిని శివుడు చూస్తున్నాడు. చిదగ్నికుండ సంభూత. ఎందుకయ్యా అలా వచ్చింది ఆవిడ? దేవకార్య సముద్యత. ఎందుకు అలా వస్తోంది చక్కగా ఉదయిస్తూ అంటే దేవకార్యం కోసం వచ్చింది ఆవిడ. దేనికోసం? దేవకార్యం అంటే ఏంటి? దేవతల కార్యం. దేవతల కార్యం ఏంటి? లోకరక్షణ. ఇందాక చెప్పుకున్నాం. లోకరక్షణ కోసం ఆవిర్భవించింది ఆ తల్లి. ఒక్కసారి ఆ స్వరూపం ఎలా వస్తోందో వర్ణిస్తున్నాడు. తర్వాత ముందుగా కనబడింది ఏంటంటే చిదగ్ని కుండంలోంచి ఎర్రని కాంతిపుంజం కనబడిందిటండి. మనం చీకట్ల ముందు దీపం వెలిగిస్తే దీపం కనబడదు. ముందు కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయి కాంతి వస్తుంది, తర్వాత దీపం కనిపిస్తుంది. అలా ముందు కాంతిని వర్ణిస్తారు, తర్వాత జ్యోతిని వర్ణిస్తారు. ఇప్పుడు అలా కాంతిని వర్ణిస్తున్నారు. ఎలాంటి కాంతి అంటే ఉజ్జద్భాను సహస్రాభా. ఉదయిస్తున్న బాలసూర్యుల్లా ఎర్రగా ఉన్నటువంటి కాంతి పుంజం వెలుకొచ్చిందట. చూస్తూ ఉండగానే చతుర్బాహు సమన్విత. 4 చేతులతో కనబడుతోందట. చతుర్బాహు అంటే 4 చేతులు అని అర్థము. చతుర్బాహు అంటే శ్రీచక్రం అని కూడా అర్థం అండి. ఎందుకంటే శ్రీచక్రంలో చివరి ఆవరణ చతుర్బాహు స్క్వేర్, దాని లోపల 8 ఆవరణలు ఉంటాయి. ఇదంతా కలిపి చూస్తే మన స్క్వేర్లోనే మొత్తం ఉంటాయి కనుక శ్రీచక్రం ఆవిర్భవించింది అందులోంచి అర్థం. ఆ కాంతిపుంజం అంతా శ్రీచక్రాకారం ధరించింది.
ఆ శ్రీచక్రము యొక్క బిందువునందు అమ్మవారు కూర్చునున్నారు. ఆవిడ ఎలా ఉన్నారంటే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఈ వశిన్యాది వాగ్దేవతలకు తొందర ఎక్కువ అండి, తొందరగా జ్ఞానం ఇచ్చేయాలని తాపత్రయం. అందుకే ఇక్కడ చెప్పారు. నేను మాత్రం దీనిలో అసలర్థాలు ఇప్పుడు చెప్పను. రేపు ఒకవేళ విని ఓపిక మీకుంటే చెప్పే తీరిక నాకుంటే చెప్పుకుందాం. కానీ జ్ఞానమే. కానీ అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టకూడదు కనుక మొదటి రోజే చెప్పకూడదు జ్ఞానం. కానీ ఇక్కడ జ్ఞానమే ఉంది. ఆవిడ పాశము, అంకుశము, పువ్వుల బాణాలు, చెరకు వెళ్ళు పట్టుకున్నారు. ఈ వైగాళ్ళకి వాటుగాళ్ళకి చాలా దీనిలో వివరణ చెప్పాలి, కానీ వాళ్ళు కూడా అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ వేయడానికి రెడీ, కానీ నాలెడ్జ్ రిసీవ్ చేయడానికి ఇంకా మెచ్యూరిటీ రాదు. అది తెలుసుకోండి ఇక్కడ. సరే, మొత్తానికి ఇప్పటి వరకు అమ్మవారి చెరకు వెళ్ళు, పువ్వుల బాణాలు పట్టుకుని రూపంతో కనబడ్డారు. ఆ కాంతిపుంజం చూస్తూ ఉన్నాడు. ఎవరు చూడడానికి ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు అక్కడ. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూప ఇక్షుకోదండ పంచతన్మాత్ర సాయిక. ఇక ఆ తర్వాత తల్లి ఎలా ప్రకాశిస్తుందంటే నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఒక్కొక్క నామం చదువుతూ ధ్యానం చేయమన్నారండి. విధి ఇది, ఒక పద్ధతి. ఒక్క నామం తీసుకుని మీరు సాధన చేసుకోవచ్చుట. ఈ ప్రక్రియ మంత్రశాస్త్రంలో చెప్తున్నాడు. అమ్మవారు ఎర్రగా కూర్చున్నట్ట, ఆవిడ నుంచి వస్తున్న ఎర్రని కాంతులతో బ్రహ్మాండాలు, ప్రపంచము అంతా ఎరుపు కాంతిలో ఉన్నట్టుగా ధ్యానం చేయాలట. అలా ధ్యానం చేస్తే ప్రపంచంలో ఏదైనా చిటికలో లభిస్తుందిటండి. ఇప్పుడు ఫలశ్రుతి విన్నాక అలా ధ్యానం చేయాలనిపిస్తుంది కదా. నిజం ఇది. శంకరులు కూడా తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీశరణిభి అని వర్ణిస్తారు ఇక్కడ. సమస్త భువనములు నీ శరీరము నుంచి వచ్చే ఎర్రని వెలుగులతో తడిసిపోతున్నట్టుగా ధ్యానిస్తే అమ్మా ప్రపంచంలో సర్వ సౌఖ్యములు వాడికి లభిస్తాయి అనే మాటని మంత్రశాస్త్రం చెప్తోంది. అందులో ఉన్నదే శంకరులు చెప్పారు అక్కడ సౌందర్యలేఖర్లో. అది ఎలా ధ్యానించాలి ఈ వాక్యాలను చెప్పి నిజ అరుణ ప్రభా పూర మజ్జద్ బ్రహ్మాండ మండల. తన నుంచి వెలువడుతున్న ఎర్రని కాంతులనే ప్రవాహంలో మునకలు వేస్తున్నాయటండి సమస్త బ్రహ్మాండాలు. అంటే అర్థం ఏమిటి? ప్రపంచంలో అన్నీ అమ్మ వల్లనే వెలిగిపోతున్నాయి. వెలుగుట అంటే చైతన్యము. అమ్మ వల్లనే ఈ ప్రపంచమంతా చైతన్యం పొందుతోందని ధ్యానించు అన్నాడు ఇక్కడ. ఏ ప్రపంచం? ప్రపంచం కాదు, ముందు మన ప్రపంచం కూడా. నీతో నాతో సహా అన్ని అమ్మ వెలుగే, నాదేమీ లేదు, నేను చీకటి గాడిని, నన్ను వెలిగిస్తున్నది అమ్మే, అమ్మ వెలుగు తప్ప మరొకట్లేదని ధ్యానించాలట. అది చూపిస్తున్నాడు. ఇది ఇంకా అర్థం కావాలంటే మరి అందమైన భావం చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా రసగుల్లా తిన్నారు కదా, చేసే అమ్మలు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి తెలుసు. రసగుల్లాలు దేంట్లో ఉంటాయి? పాకంలో, పంచదార పాకంలో రసగుల్లాలు వేస్తారు కదా. పాకం లేకపోతే ఎవడు తింటాడండి రసగుల్లా? పిండి పిండి, ఇందాక వాళ్ళందరూ ఎలా ఉన్నారు అలాగే డ్రై. వేట్లో ఉన్నవన్నీ పాకంలో. అప్పుడు ఎంత బాగా కనబడుతుంటాయో, పాకంలో మునుగుతూ తేలుతూ బ్రహ్మాండాల్లో కనబడుతున్నాయి ఒక్కొక్కటి రసగుల్లాలు. ఇప్పుడు పంచదార పాకం ఎక్కడుంది? ఇప్పుడు రసగుల్లా లోపల ఉంది, రసగుల్లాకు బయట ఉంది. చూడండి ఇక్కడ రసగుల్లాకు లోపల బయట ఉన్నదేది? పంచదార పాకం. అలాగే రసగుల్లా లాంటి బ్రహ్మాండాల్లో లోపల బయట కూడా చైతన్య రూపిణి అని అమ్మే వ్యాపించి ఉంది. ఇది భావించవయ్యా అన్నాడు. చూసారా, మీరు చప్పట్లు కొట్టాలంటే నేను రసగుల్లా తేవాల్సి వచ్చింది సార్. సరే, మొత్తానికి ఇప్పుడు ఇది నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అరుణ ప్రభ అంటే శక్తి. ఆ శక్తి ప్రవాహంలోనే బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. నువ్వు నేను ఎక్కడున్నావు? అదే బ్రహ్మాండంలో. అందుకని బ్రహ్మాండాలు ఎన్నున్నాయండి, లోకాలు ఎన్నున్నాయండి అని అడిగట్టు శిష్యుడు గురువు గారిని. ఎవరి లోకం వాడినైనా అన్నట్టయినా నిజం. ఆవిడికి వాడే పెద్ద బ్రహ్మాండం. అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. తెలుసుకోండి. కానీ బ్రహ్మాండాలు లోపల బయట వ్యాపించిన చైతన్యమే అమ్మవారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఆ అమ్మ వెలుగులతో వెలిగిపోతున్నాయి. ఇన్ని వెలుగులు ఇస్తున్న అమ్మవారు ఎలా ఉన్నారంటే చంపకాశోక పున్నాక సౌగంధి కల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్ కోటీరమండిత. అద్భుతమైన జుట్టు, ఒత్తైన నల్లని జుట్టు, దానికి అందమైన దేవతా కుసుమాలు పెట్టుకుందిట ఆ తల్లి, అలంకరించుకున్నదిటండి. దేవతా కుసుమాలు పెట్టుకుంది. అసలు కుసుమాలు ఎందుకు పెట్టుకుంటారు? జుట్టుకు సువాసన రావడం కోసం పెట్టుకుంటారట. కానీ అమ్మ శిరస్సులో పువ్వులు ఎందుకు చేరాయంటే అమ్మ జుట్టు సువాసన అవి పొందుదామని చేరేయటండి. ఎంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. నిజ అందుకు చంపకాశ ఒక పున్నాగ సౌగంధి కలసత్కచ. ఆ తర్వాత కిరీటం ఉంది ఆ తల్లికి. అది కురువిందమణి శ్రేణి కనత్ కోటీరమండిత. అద్భుతమైన కిరీటం. అష్టమి చంద్ర విభ్రాజిదరిక స్థల శోభిత. అష్టమి నాడు చంద్రుడు లాంటి నుదురు కలిగిన తల్లి. అష్టమి నాడు చంద్రుడు తెలుసా? ఎప్పుడైనా తలెత్తి బతకడం అలవాటు అయితే తెలుస్తుంది. మనకు ప్రకృతిని చూసి అలవాటు ఎప్పుడూ పోయింది. ఒక్కసారి చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుందో. పాడ్యమి విధియా తిథియా తెలుసు కదండి. సంతోషం.
ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క కళ కనబడుతుంది. కానీ పాడ్యమి నాటి చంద్రుడు, మనకు శుక్లపక్ష చంద్రుడు, కృష్ణపక్ష చంద్రుడు ఒకేలా ఉండవు. తిథుల పేర్లు ఒకలా ఉంటాయి కానీ కళలు ఒకలా ఉండవు. విధి నాటి శుక్లపక్ష విధి నాటి ఎలా ఉంటాడో కృష్ణపక్షంలో ఉండడు. కానీ 2 సార్లు ఏకంగా ఉండేది అష్టమి నాడే. 2 అష్టముల్లో ఒకేలా ఉంటాడట. ఆఫ్ ఉంటాడు సరిగ్గా. అమ్మవారి నుదురు అలా ఉందిట. అందుకే లలితాశాస్త్రం అద్భుతమైన పొయిట్రీ అండి. లలితాశాస్త్రంలో పొయిట్రీ, లలితాశాస్త్రంలో ధర్మశాస్త్రం, లలితాశాస్త్రంలో వేదాంతం, లలితాశాస్త్రంలో మంత్రశాస్త్రం, లలితాశాస్త్రంలో యోగశాస్త్రం, ఇలా మీరు రాసుకుంటూ వెళితే లలితాశాస్త్రం నుంచి బోల్డు శాస్త్రాలు పుడతాయండి. అది ఒక్క జీవితం చాలదు లలితాశాస్త్రం ఆస్వాదించాలంటే. అందుకే ఏం చేయాలి? ఉన్న జీవితం అంతా ఆస్వాదిస్తూనే ఉండాలి. అంత గొప్ప గ్రంథం లలితాశాస్త్రనామం. భావుకుడికి 2-3 వాక్యాలు చాలండి, ఆనంద సమాధినిస్తాయి. అలాంటిది లలితాశాస్త్రం. అనుభూతి చెందాలది. అది అర్థాన్ని మించిపోతుంది. మీనింగ్ని మించిన ఫీలింగ్ ఉందండి లలితాశాస్త్రంలో. అద్భుతమైన మాట చూపిస్తున్నాడు. అష్టమి చంద్ర విభ్రాజదలి కస్తల శోభిత. అష్టమి నాడు చంద్రుడు లాంటి నుదురుట. ఆ చెప్పడంలో ఎంత అందం అంటే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కూడా ఒకేలా ఉంటాడు అష్టమి చంద్రుడు. అలాగే ద్వంద్వాలలో సుఖదుఖాల్లో ఎప్పుడు కూడా వికారాలకు లోను కాకుండా ఉండేటువంటి స్వరూపం అని చెప్పడం అక్కడ. అలా ఉంది అమ్మవారి నుదురు. ఆ తర్వాత అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కనుబొమలు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. అమ్మవారి ముఖం శుభములకు ఇల్లులా ఉందిట. మంగళములన్నీ ఆవిడ ముఖంలోనే ఉన్నాయి. అలాంటి మంగళములకు ఇల్లులాగా ఉన్నటువంటి ముఖమునికి తోరణం పెట్టినట్టుంది కనుబొమలు. ఎంత గొప్పగా చెప్పారండి. వదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన. ఇక కళ్ళు ఎలా ప్రకాశిస్తున్నాయి అంటే అమ్మవారి ముఖంలో సౌందర్యం ప్రవహిస్తోందిట. ప్రవాహం ఎప్పుడంటారో తెలుసా? ప్రవాహం అంటే ఎవర్ ఫ్రెష్, నిత్య నూతనము అని అంటారు. స్టాగ్నెంట్ వాటర్ అంటే దానిలో ఫ్రెష్నెస్ ఉండదు. ప్రవాహానికి ఫ్రెష్నెస్ ఉంటుంది. అమ్మవారి నిత్య నూతన సౌందర్యం ఆవిడ ముఖం. కొందరు ముఖాలు ఉంటే చూడగానే చాలా బాగుందండి, 2వ రోజు చూస్తే పర్వాలేదండి, 3వ రోజు ఎంతగానో చూస్తామండి. అలా కాదుట. ఆ నిత్య నూతనత్వం ఉండాలండి. ఎందుకంటే మన సూర్యుడు చంద్రుడు ఎన్ని రోజులు చూసినా విసుగొస్తాడా? రాకపోతే బాధ. అమ్మవారి వెలుగుతో వెలిగిపోతున్న సూర్యుడినే రోజు చూడాలనుకుంటామే. ఇలాంటి సూర్యుల్ని ఎందరినో వెలిగిస్తున్న అమ్మ వదనం ఎంత దివ్యమైనదయ్యా తల్లి వదనం. అందుకది నిత్య నూతన లావణ్యం ప్రవహిస్తోందట. అయితే సౌందర్యం ప్రవహిస్తూ ఉంటే ప్రవహిస్తున్న సౌందర్యంలో ఈదులు ఆడుతున్న 2 చేపల్లాగున్నాయట 2 కళ్ళు. ఎంత అందమైన మాట. వక్తలక్ష్మి పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారే నాసాభరణ భాసుర. సంపెంగ లాంటి నాసిక, దానికి 2 నక్షత్రాలు పెట్టారా అన్నట్టు అటు ఇటు ముక్కెర ఉందిట. మధ్యలో బులాకి. ఎంత గొప్ప మాట అండి. ఆ ముక్కెర ఒకటి ఎరుపు పగడం, ఒకటి వజ్రం, ఒకటి ముత్యం, ఒకటి శుక్రగ్రహం, ఒకటి కుజగ్రహం, ఒకటి చంద్రగ్రహం. తారాకాంతి. ఇప్పుడు చెప్పడంలో అమ్మ మామూలు స్త్రీ కాదయ్యా. షీజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది కాస్మిక్ ఎనర్జీ ఆఫ్ యూనివర్స్. విశ్వ విగ్రహ, దేవతా విగ్రహ. అది చూపిస్తున్నాడు ఇక్కడ భావం. ఆ దివ్యమైన నేత్రములు, తాటంక యుగళీ భూత తపన ఉడుపమండల. అటు ఇటు కూడా చెవికమ్ములుగా సూర్యమండలాలు మారిపోయేట. ప్రకాశ